దిగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిని 2-3 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 4 పేర్లను పీసీసీ ప్రతిపాదించింది. సీఎం సూచనలతో నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేర్లను పీసీసీ ఏఐసీసీకి పంపనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అధికార కాంగ్రెస్ తమ అభ్యర్థిని రేపో మాపో ప్రకటించనుంది. రాజధానిలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ అందుకు తగ్గట్లుగా వ్యూహాలు రచిస్తోంది. బీసీలకు రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో ఇచ్చినందున జూబ్లీహిల్స్ టికెట్ను అదే సామాజిక వర్గానికి ఇవ్వాలని ఏఐసీసీని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో బలమైన బీసీ సామాజిక వర్గాల నుంచి 3 నేతల పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. వీరిలో నవీన్ యాదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినందున ఓటర్లతో పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ కి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అంజన్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన బొంతు రామ్మోహన్ కు నగర మేయర్ గా పనిచేసిన అనుభవం ఉంది. రెహమత్ నగర్ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున కార్పొరేటర్ గా ఎన్నికైన సిఎన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. ఆ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉన్నందున తనకే టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఈ 4 పేర్లపై సీఎం రేవంత్ రెడ్డితో పలు దఫాలుగా ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చర్చించి ఆర్థిక సామాజిక బలాబలాల్ని బేరీజు వేసిన తర్వాతే ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను తప్పనిసరిగా గెలిపించారని 3 మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్లను ఇప్పటికే సమన్వయ బాధ్యతల్ని పార్టీ అప్పగించింది.